నాయుడు గారు, మీకు ప్యానెల్ పాల్గొంటున్న అందరికి కూడా, చర్చలో అందరికి కూడా నమస్కారాలు. సో ఇప్పుడు మీరు బీజేపీ కాబట్టి ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులతోటి ఈ చర్చ మీద చేసే డిస్కషన్ వేరు, నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలు వేరు. విజయసాయి రెడ్డిని ఏ విధంగా బీజేపీ లోబరుచుకుంటుంది? ఆయన మీ పార్టీలోకి వస్తే మీ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అదే రాజ్యసభ స్థానానికనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాత్రం వైసీపీ నుంచి వారు వాయిస్తూ ఈ కూటమి నేతలు బెదిరించి మరి విజయసాయి రెడ్డి గారిని ఆ పార్టీ వైసీపీ నుంచి బయటికి తీసుకొని వచ్చారు. మరి వారి చేత ఆరోపణలు చేపిస్తున్నారని చెప్పేసి వారు ఆరోపణ చేస్తున్నారు. ఏమంటారు ఆంజనేయ రెడ్డి గారు, నిజమేనా? దీని వెనక మోదీ గారు, అమిత్ షా గారు ఏమైనా ఉన్నారా, లేదా పురంధేశ్వర్ గారు ఉన్నారా? ఇదంతా నిరాధారమైన వార్తలు, అర్థం లేని వార్తలు. వీటికి ఏమాత్రం ఆధారం లేదు. విజయసాయి రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆయన స్కిన్ ఆయన కాపాడుకోవడం కోసము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో సగం నిజాలు ఉన్నాయి, అందులో పూర్తిగా నిజాలు చెప్పలేదు ఆయన. ఓకే, పూర్తిగా నిజాలు చెప్పాడు అనుకో, ఆయన కూడా అందులో ఇరుక్కుంటాడు. ఆయన కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ఆయన ఇరుక్కుంటాడు. కాబట్టి నాకేమి సంబంధం లేదన్నట్టుగా ఆయన ఎవరో రాజకేశ్వరరెడ్డి మీద లేదా మిథున్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద దోసేశాడు. వాళ్ళతో ఉంది, వాళ్ళతో సమానంగా విజయసాయి రెడ్డి గారికి కూడా ఏళ్ళు మింగేసి నేను శాఖాహారిని అంటే అన్నట్టుగా ఈ రోజు విజయసాయి రెడ్డి గారి వ్యవహార శైలి ఆ విధంగా ఉంది. ఆయన్ని విజయసాయి రెడ్డి గారిని బెదిరించారు, భయపెట్టారు. అందువల్ల ఆయన కూటమికి వల్ల భయపడి ఆయన బయటకు వచ్చేసాడు, రాజకీయాలకు స్వస్తి బెల్క అని చెప్తా. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరలో ఏమన్నా ఆయన కూడా రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతాడేమో. ఎందువల్లంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఈ మద్యం కుంభకోణం డబ్బులు అక్కడికి చేరాయని కదా ప్రధానమైన వార్తలు మనం వింటున్నాం. కాబట్టి తొందరలో మరి వైసీపీ ప్రతినిధి చెప్పినట్టుగా ఒత్తిడి చేశారు. కాబట్టి ఈయన కూడా భయపడే ఉన్న రాజకీయాలను విరమించుకుంటారా మనం చూడాల్సి ఉంది. కానీ మనం చేసే ఆరోపణకు ఒక అర్థం ఉండాలి ఏదైనా మనం మాటలకి. ఒకటి, విజయసాయి రెడ్డి గారు కూతురు అక్కడ విశాఖపట్నంలో ఆమె సముద్రాన్ని ఆక్రమించేసి పెద్ద ఎత్తున కట్టడాలు కట్టారంట. కట్టడాలు కడితే కూల్చమని ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటారా? లేదు, హైకోర్టు చెప్తా కదా కూల్చింది. అది 3 పార్టీల కూటమి ఒత్తిడి చేస్తే కాదు కదా కూల్చింది. హైకోర్టు జోక్యం చేసుకుని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయబట్టి వాటన్నిటి కూల్చేశారు. దానికి కూటమికి ఏమి సంబంధం లేదా? ఇంకా కూటమి ఏమి ఒత్తిడి? నేనేమంటున్నా అంటే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆయన మొదటి నుంచి కొంత ఈరోజు ఏం చెప్తున్నాడు, ఆయన 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడిపోయాయని 2025లో చెప్తున్నాడు ఆయన. నేను 2వ స్థానంలో ఉన్నాను, 2000 స్థానంకి దిగజారని 2025లో చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక అంశం ఆంజనేయ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? ఎన్నికల ముందు కూడా చెప్పొచ్చు కదా. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోతే చెప్పారా? ఎన్నికల ముందు చెప్తే నమ్మేవారు అంతా. ఏమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి గారిని ప్రస్తుతానికి నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు బీజేపీతోటో లేకపోతే ఇంకొక అధికార పార్టీతోటే నువ్వు జతకట్టు, ప్రస్తుతం అందరూ సేవ్ అవుదామని చెప్పారేమో అనే చర్చలు కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఆంజనేయ రెడ్డి గారు జరుగుతుంది. అది మరి వైసీపీ ప్రతినిధి చెప్పాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పున్నారో లేదో వారికి తెలుసుంటుంది, ఆయన ఇంటర్నల్ విషయాలు కదా. అందుకని ఈ రోజు నేనంటే విజయసాయి రెడ్డి గారు చెప్పారు 100 కోట్లు అప్పిచ్చానని. అరవిందో కంపెనీకి 100 కోట్లు అనేది నథింగ్. అప్పు కూడా ఇచ్చి ఉండొచ్చు. శాంతి ప్రసాద్ గారు అప్పు ఇవ్వలేదు, అదంతా కరెక్ట్ కాదు. ఒకవేళ అప్పు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు నడిపారు. ఆ వ్యాపార నేను అప్పిచ్చాను, వ్యాపారం నడుస్తుంది, ఆదాయంలో నా వాటా ఏమిటని అడుగుంటారా లేదా? ఖచ్చితంగా అడుగుతారు. ఆ వాటాల దగ్గర ఏమన్నా తేడాలు వచ్చాయా? సామెత ఉంది కదా, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టని. ఆ తేడాలో ఏమన్నా ఈరోజు విజయసాయి రెడ్డి గారు కోపంగా ఉన్నారా? రాజకేశ్వరరెడ్డిని ఆయనకి 2017-18లో ఎవరో పరిచయం చేశారు, తీసుకొచ్చి ఆయన అందలా లెక్కించారు. ఆయనకి ఈ లిక్కర్ అంతా అప్పచెప్పారు. 7 స్టేజెస్ పెట్టారంట. డబ్బులు ఏ విధంగా ప్యాలెస్ కి చేరాలనేది
ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా, ఎక్కడ ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా 7 స్టేజెస్ ఏర్పాటు చేసి ఆ స్టేజెస్ ప్రకారము ప్యాలెస్ కి చేరాయి అనేది ఈ రోజు వస్తున్న వార్తలు. ఈ రోజు అందరి బ్యాంక్ అకౌంట్లు వెరిఫై చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తూ. ఇంకోటి చాలా ఆశ్చర్యం ఏంటంటే మిథున్ రెడ్డి సంగతి నాకు తెలియదు, లెక్కర కుంభకోణం అని అంటున్నారు. ఎవరు? మన విజయసాయి గారు. మీతో 2 సార్లు మీటింగ్ లో కూర్చున్నారు కదా మిథున్ రెడ్డి గారు. హైదరాబాద్ లో మీతో కూర్చున్నారని చెప్పారు, తాడేపల్లిలో మీతోటి మీటింగ్ లో కూర్చున్నారని చెప్పిన ఆయనకి అది నాకు తెలియదు అనడం ఏంది? ఇది నిజమేనా? అయితే ఇంకోటి కూడా అన్నారు, ఈ లిక్కర్ కుంభకోణం వెనక బిగ్ బాస్ ఎవరో నాకు కూడా తెలుసుకోవాలని అన్నారు. అంటే ఎవరో బిగ్ బాస్ ఉన్నారనేది ఆయన అభిప్రాయం కదా, లేకపోతే అసలు బిగ్ బాస్ ఎవరు లేరండి, ఈ కసిరెడ్డి చేశాడని చెప్పి ఉండొచ్చు, నాకు తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నారు ఆయన. అడుగుతున్నారు. ఆయన బిగ్ బాస్ ఎవరో తెలియదు అంటే ఎవరికి తెలియదు? గత 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబ సేవలో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. ఆయన మా నెల్లూరు జిల్లా వాసి. నెల్లూరు నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఆయన స్వగ్రామం. 40 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యక్తిగత లెక్కలు లేదా వాళ్ళ వ్యాపారపు లెక్కలు, చార్టెడ్ అకౌంట్ కదా ఆయన, చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండి అన్ని చూస్తున్న వ్యక్తి. ఆయనకి బిగ్ బాస్ ఎవరో తెలీదా? ఎవరు బిగ్ బాస్ గా ఉన్నప్పుడు ఆయన టిటిడి బోర్డు మెంబర్ అయ్యారు. ఎవరు బిగ్ బాస్ గా ఉన్నప్పుడు ఆయన 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు మీరు అనేదండి ఆయన పాత బాసే ఇక్కడ బిగ్ బాస్ అంటారా మీరు? అందులో ఏమిటండి, చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు బ్రహ్మనాయుడు గారు. హూ ఇస్ బిగ్ బాస్ ఇన్ వైసీపీ? ఈ చిన్న పిల్లవాడు జగన్మోహన్ రెడ్డి గారే బిగ్ బాస్, వైసీపీలో బిగ్ బాస్ ఆయనే. కాబట్టి ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఏమి చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. ఆయన అనేక సందర్భాల్లో వైసీపీతో డిఫర్ అయినట్టుగా మనకు అనిపించింది. ఎప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అతను కుర్రోడు చనిపోయినప్పుడు తారక ఎవరో విజయసాయి రెడ్డి గారి బంధువుల అమ్మాయి ఆయన భార్య. విజయసాయి రెడ్డి గారు అక్కడ వ్యక్తిగతంగా పోయి అన్ని పర్యవేక్షించాడు. పర్యవేక్షించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో ఆయన మాట్లాడారు. ఒక నిమిషం ఉండండి. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు విజయసాయి రెడ్డి గారికి వైసీపీకి తీవ్ర విభేదాలు వచ్చాయని కొన్ని రోజులు ఆయన అండర్గ్రౌండ్ లో ఉన్నారు. అప్పుడే జరిగింది డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకున్నారు ఆయన వెహికల్ ఎక్కేటప్పుడు. అప్పుడే జరిగింది డిస్కషన్. ఈయన జంప్ అయిపోతున్నాడు, చంద్రబాబు గారితో సన్నిహితం ఉంది. ఈయన కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అన్నయ్య అవుతారు వరుసకి, మా పెద్ద అన్నయ్య మా అన్నయ్య అని చెప్పేసి ఈయన గతంలో మాట్లాడారు అన్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూసినప్పటి నుంచే విజయసాయి రెడ్డి గారికి ఇది తేడాలు వచ్చాయనేది. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని ఇన్ఛార్జ్ గా తొలగించారు, మళ్ళా ఎక్కడో ఇంకొకసారి దగ్గర ఇన్ఛార్జ్ గా వేశారు. మళ్ళా మధ్యలో ఏం ప్యాచప్ అయిందో మనకైతే తెలియదు. నేనేమంటున్నా అంటే ఈ రోజు రోజుకి బయటకు వస్తున్న కుంభకోణాలు. ఆయన రాజకసిరెడ్డి ఏం చెప్తారు, ఇందాక వైసీపీ ప్రతినిధి ఏం చెప్తున్నారు, వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సాక్ష్యాలు చూపిస్తే ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నాడు వచ్చని. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పోలీస్ శాఖ హలో ఆంజనేయుడు గారు వినిపిస్తుంది.